వెల్కమ్ టు sakshaeducation.com. సివిల్స్ 2023 రిజల్ట్స్ వచ్చిన సంగతి తెలిసిందే మనకు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది సెలెక్ట్ అయ్యారు. అందులో ఉదయ్ కృష్ణారెడ్డి గారికి ఆల్ ఇండియా ర్యాంక్ 780 వచ్చింది. అండ్ ఆయన ప్రకాశం జిల్లా నుంచి ఉన్నారు. అతని సక్సెస్ స్ట్రాటజీ అండ్ సక్సెస్ స్టోరీ మనం తెలుసుకుందాం ఇప్పుడు. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సార్. ఆల్ ఇండియా లెవెల్లో 780 ర్యాంక్ వచ్చింది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ మీ చదువు గురించి కానీ ఒకసారి చెప్తారా? నా పేరు ఉదయ్ కృష్ణారెడ్డి అండి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరెడ్డి, మా అమ్మగారి పేరు జయమ్మ. మా తమ్ముడు నాకు ఒక బ్రదర్ ఉన్నాడండి, తన పేరు ప్రణయ్ కృష్ణారెడ్డి. తను కూడా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. అదేవిధంగా మా అమ్మగారు నేను 4.5 సంవత్సరాల వయసప్పుడు చనిపోతున్నాను. మా నాన్నగారు నాకు 18 సంవత్సరాల వయసప్పుడు చనిపోతున్నారు. అప్పటి నుంచి కూడా మా నాయనమ్మ మమ్మల్ని, మా తమ్ముడిని, నన్ను ఇద్దరిని పెంచి పోషించడం జరిగింది సార్. అంటే మీరు మీ చిన్న వయసులోనే మీ అమ్మగారిని కోల్పోయారండి. సో తర్వాత మీ స్టడీస్ ఎలా సాగాయి? ఎవరు మీకు సపోర్ట్ చేశారు? ఎలా ఉంది స్టడీస్ అంటే నా స్కూలింగ్ మొత్తం జిల్లా పరిషత్ హై స్కూల్ ఓలపాలెంలోనే జరిగిందండి. తర్వాత ఇంటర్మీడియట్ జవహర్ భారతి జూనియర్ కళాశాల కావల్లో చేశాను. వొకేషనల్ కోర్సు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేశాను. తర్వాత గ్రాడ్యుయేషను బిఏ చేశానండి. బిఏలో ఇంగ్లీష్ లిటరేచర్ టాపిక్ని తీసుకున్నాను. సో అది కూడా కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాలలో చేయడం అనేటువంటిది జరిగిందండి. కానీ బేసిక్గా స్కూలింగ్ విషయానికి వచ్చినట్లయితే స్కూలింగ్ అనేది నాకు అంత మంచిగా జరగలేదండి. ఎందుకంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు లేకపోవటం. మా నాన్నగారు లారీ డ్రైవర్గా పనిచేసేవాళ్ళు. మా నాయనమ్మ గారికి ఆమెకు అంత అవగాహన ఉండేది కాదు. సో మేము స్కూల్కి వెళ్ళటం అనేటువంటిది చేసేవాళ్ళమే. కానీ ఎక్కువ స్కూల్ని బంక్ కొట్టి ఆడుకోవడానికి వెళ్ళటం అట్లా జరిగేది. ఎందుకంటే మాకు ఆ విద్య విలువ తెలిసేది కాదు. ప్లస్ మమ్మల్ని సూపర్వైజ్ చేసేటువంటి ఫ్యామిలీ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఇబ్బంది ఉండటం వల్ల స్కూలింగ్ అనేది అంత మంచిగా జరగలేదు. కానీ నాకు 10th క్లాస్లో నాకు కావూరి జనార్దన్ గారు అని ఒక సైన్స్ టీచర్ ఉన్నారండి. సార్ గారు నాకు ప్రీ ఫైనల్లో నేను ఫెయిల్ అయ్యాను. 10th క్లాస్ ప్రీ ఫైనల్ సైన్స్లో ఫెయిల్ అయిన వాళ్ళందరినీ పైకి లేసి నుంచోమన్నారు. నుంచొని నేను నుంచున్నాను అందులో ఒకరిని. సార్ ఉండి అందరినీ కొట్టారు తలా దెబ్బ. కానీ నన్ను మాత్రం కొట్టకుండా నువ్వు పక్కన ఉండమన్నారు. ఓకే. ఉండి నువ్వు ఎప్పుడైతే నీ బ్రెయిన్ యొక్క కెపాసిటీని, నీ కెపాసిటీని తెలుసుకొని నువ్వు కష్టపడతావో అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే టాప్ పొజిషన్లో ఉంటావు అన్నారు. అప్పటి నుంచి నాకు చదువు మీద కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటువంటిది స్టార్ట్ అయింది. ఈ విధంగా నా చదువు గమనం అనేటువంటిది జరిగింది. ఓకే. మరి ఇంటర్లోనే మీ ఫాదర్ చనిపోయారా? అవునండి. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అట్లా ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఎలా సపోర్ట్ తీసుకున్నారు? నేను మా నాన్నగారు చనిపోయినటువంటి ఒక 6 to 7 months తర్వాత నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ అనేటువంటిది రావడం జరిగిందండి. ఓకే. సో ఆ ఫైనల్ ఇయర్లో ఉండగానే పోలీస్ కానిస్టేబుల్ జాబ్కి సెలెక్ట్ అయ్యి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే మీ గ్రాండ్ మదర్ చాలా సపోర్ట్ చేస్తుంటారు, మీకు చాలా కష్టపడి ఉంటారు. ఆమెకి కష్టపడడం అంటే పెంచి పోషించడానికి వాటి కోసం అయితే ఆమె చాలా కష్టపడ్డారండి. కానీ ఆమెకి ఏంటంటే చదువు విలువ అంతగా తెలిసేది కాదు. ఏదో చదువుతున్నారు అనేటువంటి ఇదే ఉండేది. కానీ ఆమెకి చదువు పట్ల ఎక్కువ అవగాహన ఉండేది కాదు. సో స్వతహాగా కొంత మాకు టీచర్స్, లెక్చరర్స్ వాళ్ళ యొక్క గైడెన్స్ తోటి ముందుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా చేశారు. మా నాయనమ్మ అయితే మమ్మల్ని పెంచి పోషించడంలో మాత్రం ఎటువంటి కొరత చేయలేదు. మా అమ్మగారు లోటు ఆమె తీర్చారు. ఓకే. ఓకే. కానీ మీకు ఇప్పుడు డిగ్రీ చేశారన్నారు కదా, తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వైపు రావాలని ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలని ఎలా? అవునండి. యాక్చువల్గా నేను వొకేషనల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని బ్రిడ్జ్ కోర్స్ అనేటువంటిది ఒకటి రాసింది సార్. దాంట్లో బైపీసీ సబ్జెక్ట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. అవి పాస్ అయిన తర్వాత నేను ఎంబీబీఎస్ చేసి మంచి సర్జన్గా స్థిరపడాలి, పీజీ చేసి అనేటువంటిది ఆలోచన. కానీ అన్ఫార్చునేట్లీ కుటుంబ పరిస్థితుల వల్ల నాకు అకామిడేట్ కాలేదు. సో ఇటువంటి ప్రజలకు విస్తృతమైన సేవ చేసే వేదిక ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ సేవ సంబంధించినటువంటి. ఆ రకంగా నేను ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రయత్నించడం ప్రారంభించానండి. సో ఆ క్రమంలో అప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ఆయా సందర్భంలో 2012లో వచ్చిన నోటిఫికేషన్కి నేను అప్లై చేసి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే 2013 నుంచి ఇప్పటి వరకు కానిస్టేబుల్ చేశారు మీరు? 2013 నుంచి 2018 ఆగస్టు 10వ తేదీ వరకు నేను పోలీస్ కానిస్టేబుల్గా
పనిచేశానండి. ఆల్మోస్ట్ 5 ఇయర్స్ పోలీస్ కానిస్టేబుల్ పనిచేశాను. 2018 ఆగస్టు 10వ తేదీన నేను జాబ్ రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేశాను. అంటే దానికి ఏమన్నా పర్టికులర్ రీజన్ ఉందా? ఎందుకు సివిల్స్ వైపు రావాలనిపించింది? నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను సైన్స్ స్ట్రీమ్ నుంచి బీఏకి వచ్చాను. కానీ నేను కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించి దాన్ని చేస్తూనే ఇతర ఉద్యోగాలకు కూడా ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. కానీ కానిస్టేబుల్ రిజైన్ చేసేసి దాన్ని ఆల్టుగెదర్ ఆ కెరీర్ని వదిలేసి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని దృఢ నిశ్చయానికి పురికొల్పిన సంఘటన ఏంటంటే, నాకు డిపార్ట్మెంట్లో జరిగినటువంటి నా పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఒక అవమానకర సంఘటన అనేటువంటిది నన్ను ఇంకా ఆ జాబ్ వదిలేసి సివిల్స్నే జీవితంగా ఎంచుకోవాలనేటువంటి దానికి పురికొల్పింది. నేను కాంపిటేటివ్స్ ప్రిపేర్ అవుతున్నా అనేటువంటి ఉద్దేశంతో మాకు అప్పుడు ఆ స్టేషన్లో ఉన్నటువంటి సిఐ గారికి కొంత పర్సనల్గా ఒక జెలస్ అనేటువంటిది డెవలప్ అయిందండి. సో ఆ జెలస్ ఉండటం ద్వారా నన్ను సందర్భం వచ్చినప్పుడల్లా నా కెరీర్ ప్రోగ్రెస్ని ఆపేయాలన్నంత ఉద్దేశంతో ఫర్ సే నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్న రోజునే డ్యూటీ చేయడం, లేకుంటే లీవ్స్ని శాంక్షన్ చేయకపోవటం, ఇటువంటి చేస్తూ వచ్చారు. అన్నీ భరిస్తూ వచ్చాను. కానీ ఆ రోజున నేను డ్రిల్ జరిగే రోజున నేను కొంత లేట్గా వెళ్ళడం జరిగింది. ఆ లేట్గా వెళ్ళినప్పుడు మీరందరూ ఆగండి, కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ వస్తున్నారు, ఆయనకి మనం డిసిప్లిన్ నేర్పియాలి అంటూ వ్యంగ్యంగా చాలా వెటకారంగా మాట్లాడుతూ నన్ను హ్యూమిలియేషన్ చేశారండి, అవమానానికి గురి చేశారు. తర్వాత నాకు 1 గంట డ్రిల్ పనిష్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అప్పటికి నేను ఆ డ్రిల్ని ఆయన ఆర్డర్స్ని ఒబే ద ఆర్డర్ అనేటువంటిది రూల్ పోలీస్లో. సో ఆ రూల్ని ఒబే చేస్తూ నేను డ్రిల్ చేయడం జరిగింది. అయితే ఆ రోజున డ్రిల్ చేస్తున్నప్పుడు నాకు ఈ పోలీస్ ప్రెస్ బటన్స్ రిప్ అయిపోయాయండి. దాన్ని కూడా ఆయన నీకు డిసిప్లిన్ లేదు అని చెప్పి కొన్ని డెరగేటరీ కామెంట్స్ చేశారు, మీడియా వేదికగా చెప్పలేకుండా. సో ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్ గాడివి, నువ్వు తెలుసుకో నీ స్థాయి అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. తోకలు కత్తిరిస్తాను నీకు పెరిగిపోయాను, ఇంత డెరగేటరీ కామెంట్ చేసినప్పుడు నాకు చాలా ఆత్మాభిమానం గౌరవం అనేటువంటిది చాలా దెబ్బతిని చాలా లో ఫీల్ అయిపోయానండి. ఇటువైపు తల్లిదండ్రులు లేరు, వాళ్ళకి చెప్పుకోలేను. సో కానీ జీవితాశయం సివిల్ సాధించాలనేటువంటిది అప్పుడే స్థిరపడిందండి. ఆ విధంగా ఆ సంఘటన నన్ను ఇంకా డిపార్ట్మెంట్లో ఉద్యోగం అదే రోజు రాజీనామా ఇవ్వటం జరిగింది. అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేశారా? అప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఓకే. కానీ మీరు సివిల్స్కి రావడానికి అంటే ఎలా స్టార్ట్ చేశారు ప్రిపరేషన్? అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి అవగాహన ఉండిందా ముందే, లేకపోతే అప్పుడప్పుడు స్టార్ట్ చేశారా? అంతకుముందు కొంచెం అవగాహన ఉండిందండి. నాకు రేవు ముత్యాలరాజు గారు ఒక ఆదర్శం అండి. ఆయన అలాగా మనం కూడా సివిల్స్ సాధించాలనేటువంటి ఒక ఆదర్శం అనేటువంటిది ఉండేది. కానీ కొంత ప్రాథమికమైనటువంటి అవగాహన ఉండేది. మా కాలేజీలో వచ్చేటువంటి మ్యాగజైన్స్, వివేక్ అనేటువంటి మ్యాగజైన్స్లో సక్సెస్ స్టోరీస్ రాస్తూ ఉండేవాళ్ళు. సో ఆ సక్సెస్ స్టోరీస్ చదివి ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ స్ట్రాటజీస్ని అధ్యయనం చేస్తూ ఆ సివిల్స్ గురించి బాగా తెలుసుకున్నామండి. ఆ విధంగా నాకు కొంత అవగాహన ఉండింది. కానీ తర్వాత నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాత మాత్రం ఫుల్లెస్ట్ టైము నేను దాని మీద స్పెండ్ చేశాను. ఓకే. మరి ఎన్నో అటెంప్ట్లో వచ్చింది సార్? ఇది నాది 4వ అటెంప్ట్ సార్. ఫస్ట్ అటెంప్ట్ 2019లో ఇచ్చాను. ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళానండి. ఫైనల్ లిస్ట్లో 9 మార్కుల తేడాతోటి నేను ఫైనల్ లిస్ట్లో సెలక్షన్లో లేకుండా పోయాను. తర్వాత 2021-22లో నేను ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాను, సీసాట్. తర్వాత 2023 4వ అటెంప్ట్లో విజయాన్ని అందుకున్నాను సార్, 780 ర్యాంక్. అంటే మీకు ఈ ప్రాసెస్లో ఎవరైనా గైడ్ కానీ మెంటర్గా అలా కోచింగ్ అలా ఏమైనా ఉండింది? ఉన్నాయండి. నేను పోలీస్ కానిస్టేబుల్గా చేస్తున్నప్పుడు నాకున్నటువంటి లీవ్స్ని వాటిని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకొని ఆర్సీ రెడ్డి వాళ్ళ దగ్గర నా ఫౌండేషను గ్రూప్ 2 కోర్స్ అనేటువంటిది జాయిన్ అయ్యింది. ఆ తర్వాత దాంతోపాటుగా నాకు డిగ్రీలో కూడా నాకు ఈ హిస్టరీ, పాలిటీ ఇటువంటి సబ్జెక్ట్స్ ఉండటము, దాంతోపాటుగా ఈ సబ్జెక్ట్స్ నేను రిజైన్ చేసి సివిల్ సర్వీసెస్ ప్రారంభించిన ఫస్ట్ నేను ఢిల్లీ వెళ్ళానండి. అక్కడ నాకు అప్పటికి నేను ఆర్సీ రెడ్డిలో తీసుకున్న ఫౌండేషన్ గ్రూప్ 2 కోర్సు వాటి వల్ల ప్రభాకర్ రెడ్డి సారు, తర్వాత కరీం సారు, అదేవిధంగా రమణ్ రాజు గారు, ఇట్లా మోహన్ సార్ గారు, వీళ్ళు చెప్పిన క్లాసెస్ నాకు చాలా ఫౌండేషన్ ఉంది. ప్లస్ నా డిగ్రీగా ఉండటం వల్ల బాగా ఉపయోగపడింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అదే సబ్జెక్ట్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అన్నట్లుగా అనిపించింది. ప్లస్ అక్కడ ఢిల్లీలో వాతావరణం పడలేదు.
ఫుడ్ సరిగా లేదు, అందుకని నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసానండి. ఇక్కడ సీనియర్స్ని, మెంటార్స్ని, ఆర్సి రెడ్డి గారు, శరత్ సార్ గారు, ఇట్లా కొంతమంది సక్సెస్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళతో సహాయంతో నేను ఈ గైడెన్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండింది? అంటే అప్రోచ్ ఇప్పుడు డైలీ రొటీన్ కానీ అది? ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ డైలీ రొటీన్ విషయానికి వస్తే, నా డైలీ రొటీన్ అంటే నేను ఖచ్చితంగా డైలీ 8 to 10 అవర్స్ స్టడీ ఉండేటట్టు మెయింటైన్ చేస్తానండి, చదువుకునేటట్టు. ఓకే. తర్వాత డైలీ జిమ్ చేసేవాడిని. అదేవిధంగా మార్నింగ్ టైము, ఎర్లీ మార్నింగ్ టైము మెడిటేషన్ చేసేటువంటి వాడిని. సో ఈ రకంగా షెడ్యూల్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాడిని. ఎర్లీ మార్నింగ్ అయితే బాగా డిఫికల్ట్గా ఉండే సబ్జెక్ట్స్ని నేను చదవటం జరిగేది. తర్వాత నైట్ టైము అయితే నేను మ్యాథ్స్ ఇటువంటి మైండ్ ఎంగేజింగ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ని చదవడం అనేటువంటి జరిగేది. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ని తీసుకోవడం జరిగేదండి డే ప్లానింగ్ అయితే. ప్రిపరేషన్ స్ట్రాటజీ విషయానికి వచ్చినట్లయితే, నా ప్రిపరేషన్ స్ట్రాటజీ మొదట్లో నేను కొన్ని మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ ఏంటంటే ఎక్కువ బుక్స్ చదివేయటం, ఇటువంటి ప్లస్ సిలబస్ పరిమితి తెలుసుకోకపోవడం, ఇటువంటి మిస్టేక్స్ చేశాను. తర్వాత దాన్ని మళ్ళీ ఫైన్ ట్యూనింగ్ చేసుకున్నాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తెలుసుకోవటం, వాటిని అబ్జర్వ్ చేయటం, సిలబస్ని పట్టుబడితే పెంచుకోవటం, ఈ రెండు చేసి ఒక స్టాండర్డ్ బుక్ ఎన్సీఆర్టీ బేసిక్స్ కంప్లీట్ చేసి కొన్ని మార్క్ టెస్ట్లు ఇస్తే ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుందండి. ఈ రకమైన స్ట్రాటజీ నేను ఎంప్లాయ్ చేశాను. ఓకే. అంటే బుక్స్ అంటున్నారు కదా, ఇప్పుడు రెఫరెన్స్ బుక్స్ ఏవే ఫాలో అయ్యారు? బేసిక్ ఎన్సీఆర్టీస్ ఫస్ట్ చదవాలండి, దాంట్లో బేసిక్ కాన్సెప్ట్స్ తెలుస్తాయి. తర్వాత జాగ్రఫీకి వస్తున్నట్టయితే నేను రమణ రాజు గారు, అంటే నేను తెలుగు మీడియంలో రాయటం వల్ల తెలుగు మీడియం బుక్స్నే నేను ఎక్కువ రిఫర్ చేసుకున్నాను. జాగ్రఫీకి రమణ రాజు గారి బుక్ తీసుకున్నాను, అదేవిధంగా తెలుగు అకాడమీ బుక్. తర్వాత జీసీ లియాన్ అనేటువంటి ఒక బుక్ ఉంటుంది. ఎన్సీఆర్టీస్ ఎటు తిరిగి ఉన్నాయి, ఎన్సీఆర్సీతో పాటు ఈ బుక్స్ అనమాట. దాని తర్వాత హిస్టరీకి వస్తే కరీం సార్ నోట్స్ అండి. కరీం సార్ నోట్స్ నేను పర్సనల్గా రాసుకున్న ఆ నోట్స్. అదేవిధంగా ఎన్సీఆర్టీస్. తర్వాత ఓల్డ్ హిస్టరీకి వచ్చినట్టయితే ప్రపంచ నాగరికత చరిత్ర అనేటువంటిది ఒకటి, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్, జాగ్రఫీ హిస్టరీ. పొలిటికల్ సైన్స్కి పాలిటీకి వచ్చినట్టయితే లక్ష్మీకాంత్ ప్లస్ ప్రభాకర్ రెడ్డి గారి బుక్ రెండు తీసుకోవడం జరిగింది. తర్వాత ఎకానమీకి వస్తే చిరంజీవి సార్ గారి బుక్ మృణాల్ అని ఒక బుక్ ఉంటుందండి, ఆ బుక్ తీసుకోవడం జరిగింది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి కరెంట్ అఫైర్స్ని ఎక్కువ రిలై అయ్యాను. తర్వాత వస్తే మోహన్ సార్ బుక్ కూడా రిలై అయ్యాను. తర్వాత కరెంట్ అఫైర్స్కి సాక్షి దినపత్రికల్ని తరోగా అధ్యయనం చేశాను. సాక్షిలో వచ్చేటువంటి భవిత ఈ కాలమ్స్, తర్వాత ఎడ్యుకేషన్ కాలమ్స్ చాలా ఆర్డెంట్గా అంటే తరోగా ఫాలో అయ్యానండి. ప్లస్ సాక్షిలో వచ్చేటువంటి స్ఫూర్తి గాథలు కూడా నన్ను నా మోటివేషన్ని నిలపడానికి సహాయపడ్డాయి. స్పెషల్లీ థ్యాంక్స్ టు దిస్ సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు ఈ షెడ్యూల్లో టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అది ఎలా మేనేజ్ చేసుకున్నారు? ఎస్, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైము ఎక్కడ వేస్ట్ అవుతుంది అంటే, ఈ మోడర్న్ ఏజ్లో మొట్టమొదటిసారి మొబైల్ అన్నెసెసరీ, అంటే నెసెసరీ ఈవిల్ అయిపోయింది. ఇప్పుడు అది లేకపోతే రోజులో కొన్ని ఎసెన్షియల్ యాక్టివిటీస్ అవ్వట్లేదు, కానీ అది ఉంటే టైము తినేస్తుంది. సో నేను దానికి ఏం చేశానంటే, ఫస్ట్ నేను స్మార్ట్ ఫోన్ని తీసి పక్కన పెట్టాను ఇనిషియల్ డేస్లో. సో నా ప్రిపరేషన్ ఫౌండేషన్ అంతా అప్పుడు జరిగింది కాబట్టి ఒకటి. రెండోది ఏంటంటే, అన్నెసెసరీ బుక్స్ని చదవకుండా ఏ బుక్ ఏం అవసరం వాటిని చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మన టైంని మైక్రో మేనేజ్మెంట్ చేసుకోవాలండి. మనం ఈ 4 hours నేను ఈ సబ్జెక్ట్ చదువుతాను అనుకున్నప్పుడు, ఫస్ట్ అవర్లో ఏం చదువుతాం, సెకండ్ అవర్లో ఏం చదువుతాం, థర్డ్ అవర్లో ఏం చదువుతాం, ఇట్లా మైక్రో షెడ్యూలింగ్ చేసుకుని మైక్రో ప్లానింగ్ పెట్టుకున్నట్టయితే మనం టైం ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోగలుగుతాం, అవుట్కమ్ కూడా ఎఫిషియెంట్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఈ మైక్రో మేనేజ్మెంట్ చేసేటప్పుడు సబ్జెక్ట్స్ ఏమన్నా ఒకే సబ్జెక్ట్ చదువుతారా, లేకపోతే మారుస్తూ ఉంటారా? లేదండి, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలామంది ఇదే క్వశ్చన్స్ మన జూనియర్స్ కూడా అడిగారు. సో నా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, ఒకటే సబ్జెక్ట్ చదివితే బోరింగ్ వచ్చేస్తుంది. సో నేనేం చేసామనంటే, ఒక మేజర్ సబ్జెక్టు, ఒక మైనర్ సబ్జెక్ట్ తీసుకుంటాను. పరిస్థితి జాగ్రఫీ తీసుకున్నాను అనుకోండి, దాంతోపాటు ఇంటర్నల్ సెక్యూరిటీ తీసుకుంటాను, చిన్న టాపిక్ కాబట్టి. సో జాగ్రఫీ చదువుకుంటూ వెళ్తాను. అది బోర్ కొట్టినప్పుడు కాసేపు తీసి మళ్ళీ ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ చదువుతాను. అట్లా ఆల్టర్నేటివ్ చేస్తూ ఈ 2 టాపిక్స్ని బుక్స్ని ఫినిష్ చేసేస్తాను. సో మళ్ళీ ఒక మేజరు, మళ్ళీ ఇంకొక మైనరు, ఇట్లా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకేంటంటే బోర్ కొట్టకుండా సబ్జెక్ట్ మీద ఇంకా ఇంట్రెస్ట్ అనేటువంటిది పెరుగుతుంది, మారుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ కానీ లేకపోతే రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. అవునండి.
ఇవన్నీ ఎలా మేనేజ్ చేసేవాళ్ళు? ఇవన్నీ రివిజన్ అంతా లాస్ట్‌లో చేసేవాళ్ళా? ఒకటి అయిపోయిన తర్వాత వెంటనే రివిజన్ చేసేవాళ్ళా? ఎస్, మంచి క్వశ్చన్ అండి. నేను సివిల్ సర్వీసెస్‌లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఇనీషియల్ స్టేజ్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మనకి బుక్స్ చాలా ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీస్ అని, స్టాండర్డ్ బుక్స్ అని, క్లాస్ నోట్స్ అని, టాపర్స్ నోట్స్ అని, టాపర్ కాపీస్ అని, ఇట్లా చాలా వస్తాయి మనకి రిసోర్సెస్. ఓకే. నేను వీటన్నిటిని ఏం చేశానంటే, వీటన్నిటిని కన్సాలిడేట్ చేశాను. కన్సాలిడేట్ చేసి ఒక బుక్‌లో షార్ట్ నోట్స్ రాసుకున్నాను. ఓకే. షార్ట్ నోట్స్ A4 షీట్‌లో షార్ట్ నోట్స్ రాసుకున్నాను. సో ఈ షార్ట్ నోట్స్ రాసుకోవడం తోటి నాకు జాగ్రఫీ అంతా, ఎన్‌సీఈఆర్‌టీస్, స్టాండర్డ్ బుక్స్ సమ్మరీ అంతా ఒక బుక్‌లోకి వచ్చేసింది. హిస్టరీ అంతా కరీం సార్ నోట్స్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇంకేదైనా అప్డేట్స్ వస్తే అంతా ఒక బుక్లోకి వచ్చేసింది. ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి ఎన్‌సీఈఆర్‌టీస్, స్టాండర్డ్ బుక్స్ అన్నీ కలిపి నేను సొంతంగా ఒక నోట్స్ తయారు చేసుకున్నాను. సో దట్ నాకేమవుతుందంటే, నేను మళ్ళీ 1000 పేజెస్ పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ కానీ, లక్ష్మీకాంత్ బుక్ కానీ ఇంక తీయాల్సిన పని లేదు. నా దగ్గర ఉన్నటువంటి 2 to 300 పేజెస్ నోట్స్ తీస్తే షార్ట్ నోట్స్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో దానివల్ల నాకు ఎక్కువ టైం నేను రివిజన్ చేయగలిగాను, ఎఫిషియెంట్గా టైం మేనేజ్ చేయగలిగాను. ఈ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరి నోట్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకుంటే టాపర్స్ యొక్క నోట్స్ని కూడా తీసుకొని వాటిని బేస్ చేసుకుని చదువుకుంటూ వీళ్ళ నోట్స్ కూడా కొంత యాడ్ చేసుకుంటూ పోవచ్చు. ఓకే. సో దానివల్ల టాపర్స్ నోట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, టాపర్స్ యొక్క ఎఫర్ట్ వీళ్ళు ఎంత పెట్టారో ఆ టైం వీళ్ళకి సేవ్ అవుతుంది. సో అది చేయొచ్చు అనమాట. ఇది మంచి స్ట్రాటజీ. యాక్చువల్లీ చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి. మరి ప్రాక్టీస్ టెస్ట్కి వచ్చే విషయంలో ఇప్పుడు అవి ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు? అంటే ఏదైనా షెడ్యూల్ పెట్టుకునేవాళ్ళు? ప్రాక్టీస్ టెస్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో. మనం ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అఫీషియల్ యూపీఎస్సీ వెబ్సైట్లో దొరుకుతాయండి. వాటిని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయాలి సార్. అవి సాల్వ్ చేస్తే మనకి ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ ఎటువంటి రకమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంత డెప్త్లో అడుగుతున్నారు, ఎంత వెరైటీ అడుగుతున్నారు తెలుస్తుంది. దాని తర్వాత కొన్ని టెస్ట్ సిరీస్లు అనేటువంటివి మార్కెట్లో మనకి లభ్యం ఉంటుంది. వాటిని పిక్ చేసుకొని వాటిని రాయాల్సి ఉంటుంది. నేను ఆర్సీ రెడ్డి వాళ్ళు పెట్టినటువంటి ఓపెన్ టెస్ట్లో ప్రాక్టీస్ చేసేవాడిని. అవి కూడా వాళ్ళ అక్కడ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్తో చేసేవాడిని. దాని తర్వాత విజన్ అని ఇంకోటి ఉంటుంది. తర్వాత వస్తే కొన్ని మార్కెట్లో ఇన్సైట్స్, ఇటువంటి కొన్ని టెస్ట్ సిరీస్ ఉంటాయి. వాటిని తీసుకొని మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అవి చేస్తే మనకి ఈజీగా ఈ ప్రిలిమ్స్ వరకు. ప్రిలిమ్స్కి అంటే రిటర్న్ టెస్ట్లు కూడా రాశారా? అవునండి. మెయిన్స్కి రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది నేను డైలీ ఏం చేసామంటే, ఒక క్వశ్చన్ని రాసేవాడిని. ఒక క్వశ్చన్ని రాసి దాన్ని మెంటార్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర ఎవాల్యుయేషన్ చేసుకున్నాను. శరత్ గారు, అదేవిధంగా కొంతమంది సీనియర్స్ ఉన్నారు. సో తిరుపతిరావు గంట ఐఆర్ఎస్ ఉన్నారు. వీళ్ళు నా క్వశ్చన్స్ని కొన్ని రివ్యూ చేసేవాళ్ళు. ఈ విధంగా నేను వాటిని రివ్యూ చేయించుకొని ఇంప్రూవ్మెంట్ చేశాను. అండ్ ప్రిలిమ్స్ సిలబస్కి వస్తే కూడా చాలా వ్యాస్ట్ కదా, జనరల్ స్టడీస్ మొత్తం ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య అన్ని కరెంట్ అఫైర్స్ నుంచే వస్తున్నాయని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది చాలా నిజం అండి. మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, యూపీఎస్సీ అనేటువంటి చాలా డైనమిక్గా ఉంటుంది. మీ చుట్టూ ఉంటున్నటువంటి వాటి పట్ల మీరు ఎంత క్షుణ్ణమైనటువంటి అవగాహన కలిగి ఉన్నారనేటువంటిది ఉంది. సో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ బేస్ మీదే క్వశ్చన్స్ అనేటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ, మెయిన్స్ క్వశ్చన్స్ కానీ తయారవుతాయి. ఒకవేళ కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ వస్తాయి, ఆ స్టాటిక్ క్వశ్చన్స్ కూడా ఆ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే వస్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కరెంట్ అఫైర్స్, కానీ వాళ్ళు ఏమడుగుతారంటే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, మన ఇండియన్ సొసైటీలో లేకపోతే ఇండియన్ పాలిటీలో ఎలక్షన్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, లేకపోతే ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి. సో అది స్టాటిక్ నుంచి అడుగుతారు, బట్ బేస్డ్ ఆన్ దిస్ కాంటెక్స్ట్ అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, కరెంట్ అఫైర్స్ మీద మంచి అధ్యయనం చేసి పడుతున్నారు. ఓకే. అంటే కరెంట్ అఫైర్స్కి స్పెషల్ అప్రోచ్ ఏమన్నా ఉందా మీకు? ఉందండి. నేను దినపత్రికల్ని 3 దినపత్రికలు చదివేవాడినండి. హిందూ, సాక్షి, ఈ మూడింటిని చదివి నేను సొంతంగా నోట్స్ రాసుకునేవాడిని. సో ఈ కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్ అనేటువంటివి సెగ్రిగేట్ చేసుకునేవాడిని. సబ్జెక్ట్ వైజ్ హిస్టరీ మీద ఏదైనా అప్డేట్స్ వచ్చినా, పాలిటీ, ఇటువంటి వాటికి కూడా నేను సెగ్రిగేట్ చేసి రాసుకునేవాడిని. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం రాసుకోవటం అనేటువంటి చేసి, తర్వాత ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేటువంటిది కూడా ఫాలో అయ్యేవాడిని. ఈ మ్యాగజైన్ని మన నోట్స్ని చదువుకుంటే ఎనఫ్ అండి, సరిపోతుంది. ఓకే. కరెంట్ అఫైర్స్ మొత్తం అంటే కరెంట్ అఫైర్స్ కూడా డైలీ నోట్స్ రాసుకునేవాడిని. డైలీ నోట్స్ రాసుకుంటాను. అయితే ఫస్ట్లో నేను ఏం చేశానంటే, మనకి సిలబస్ మీద పట్టు లేనప్పుడు ఏమవుతుందంటే, 3 దినపత్రికలు చదివేలకి ఒక రోజు అయిపోతుంది. సో కానీ మనకి సిలబస్ అనేటువంటిది లిటరల్గా బట్టి పట్టాలండి. సిలబస్ బట్టి పట్టిన తర్వాత మనకు అర్థమవుతుంది
ఈ దీంట్లో ఏం చదవాలి ఏం చదవకూడదు. ఓకే. మనకి సిలబస్ మీద అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే మనం పేపర్ తీయంగానే అన్నీ చదివేస్తాం. సిలబస్ మీద అవగాహన ఉంటే ఓకే ఇది సిలబస్ రిలేటెడ్, ఇది చదువుకోవాలి, దీంట్లో కోరు. ఇట్లా మనం స్టాండర్డ్ బుక్స్ కవర్ చేసి, ఎన్సీఆర్టీస్ కవర్ చేసి, సిలబస్ మైండ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా కొత్త అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని నోట్ చేసుకుందాం. ఓకే. మిగతా అంతా ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ గురించి ఫండమెంటల్స్ అన్నీ మనకు తెలుస్తాయి. కానీ అట్లా కాకుండా ఎలక్షన్ కమిషన్ కొత్త యాప్ను లేకపోతే ప్రోగ్రామ్ తీసుకొచ్చింది, ఆ ప్రోగ్రామ్ వరకే రాసుకుంటాం మనం. అట్లా కాకుండా కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చేసిన మిస్టేక్, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అంతా రాసుకుంటారు మళ్ళీ. ఎందుకు వాళ్ళకి మళ్ళీ అది స్టాటిక్లో కవర్ అవుతుంది, అక్కడ ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతా ఉంటే టైం వేస్ట్ అవుతుంది. ఓకే. అట్లా చేయకుండా సిలబస్ మీద అవగాహన ఉండి స్టాండర్డ్ బుక్ సర్వ్ అయితే 3 దినపత్రికల్ని 1.5 అవర్లో ఫినిష్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ని మీరు ఇంటిగ్రేట్ చేసి చదువుకుంటారా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి? అవునండి, కరెంట్ అఫైర్స్ని ఇంటిగ్రేట్ చేసే చదవాలి. ఓకే. ఎందుకనంటే మనకి సివిల్ సర్వీసెస్లో అప్లికేషన్ బేస్డ్ అప్రోచ్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే. క్వశ్చన్స్ అన్నీ కూడా అట్లే ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసి చదివినప్పుడు మాత్రమే దాన్ని మనం మెయిన్స్లో స్పాంటేనియస్గా రాయగలుగుతాం. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మెయిన్స్కి వచ్చే లోపల అదొక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్గా చదువుకుంటారా లేకపోతే డిఫరెంట్గా చదువు? ఎస్ అండి, ప్రిలిమ్స్ మెయిన్స్లో ఇంటిగ్రేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయండి, ఎక్స్క్లూజివ్లీ మెయిన్స్కి ఉన్నటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయండి, మళ్ళీ ఎక్స్క్లూజివ్లీ ప్రిలిమ్స్కి ఉన్నటువంటి టాపిక్స్ కొన్ని ఉంటాయండి. నేనేం చేశానంటే మనకి ప్రిలిమ్స్ దగ్గరికి వచ్చే ముందు ఎక్స్క్లూజివ్లీ ప్రిలిమ్స్ ఉన్న టాపిక్స్కి ప్రయారిటీ ఇచ్చేవాడిని. ఓకే. ప్రిలిమ్స్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఓన్లీ మెయిన్స్కి ఉన్నటువంటి టాపిక్స్ని ప్రయారిటైజ్ చేసి చదివేటువంటి ఈ విధమైనటువంటి అప్రోచ్ అనేది సెగ్రిగేషన్ అనేటువంటి ఉండాలి. అంటే రైటింగ్ ప్రాక్టీస్ బాగా చేసేవాళ్ళు? అవునండి, రైటింగ్ ప్రాక్టీస్ అనేది వెరీ 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 ఎసెన్షియల్ థింగ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. మన ఇప్పుడు బ్రహ్మ మన రాత రాస్తారంటారు కదా, ఆయన తలరాత రాస్తారు, మన చేతి రాత మన యూపీఎస్సీ యొక్క భవిష్యత్తుని రాసుకోవచ్చు అనమాట. ఓకే. సో దాన్ని అంత ఇంపార్టెంట్. సో దాన్ని డైలీ రాస్తూనే ఉండాలి, మనం డైలీ రాస్తూనే ఉండాలి. ఇంకా తెలుగు మీడియం వాళ్ళు అయితే అభ్యర్థులు ఎక్కువ రాయాల్సి ఉంటుంది ప్రాక్టీస్. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే మన తెలుగు మీడియం వాళ్ళు రాయడానికి కొంత కష్టం అవుతుంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీకు టైం సరిపోతుందా మెయిన్స్లో? అండ్ దానికి టైం మేనేజ్మెంట్? అవునండి, నాకు 2019 అటెంప్ట్లో 6 మార్క్స్తో పోవడానికి కారణం ఏంటంటే నేను 110 మార్క్స్కి నేను అసలుకి ఆన్సర్స్ రాయకుండా వదిలిపెట్టేసి వచ్చేసాను. సో కానీ ఈసారి ఆ మిస్టేక్ చేయలేదండి, అన్నీ కంప్లీట్ చేశాను, రెగ్యులర్స్గా ప్రాక్టీస్ చేశాను. సో ప్రాక్టీస్ చేసి అంత రెగ్యులర్స్గా ప్రాక్టీస్ చేసి రాయడం వల్ల ఈసారి విజయం దక్కిందని భావిస్తున్నాను. అంటే ఇప్పుడు చాలామంది ఎక్స్పర్ట్స్ ఒక డిబేట్ ఉంటుంది, పారాగ్రాఫ్స్ రాయాలా లేకపోతే బుల్లెట్ పాయింట్స్ రాయాలా అని. ఇందులో ఏది మీరు ఎలా అప్రోచ్ చేస్తారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఎందుకంటే ఇవన్నీ మిత్స్ అనమాట. నా దగ్గరికి వచ్చేటువంటి జూనియర్స్ వీళ్ళు అన్ని అపోహలతో, యాక్చువల్గా యూపీఎస్సీలో నిజంకంటే కూడా అపోహ ఎక్కువ నమ్ముతుంటారు అభ్యర్థులు. సో ఇక్కడ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ రూల్, పారాగ్రాఫ్స్ బుల్లెట్ పాయింట్స్ రాయాలనేటువంటి ఫిక్స్డ్ రూల్ ఏం లేదండి. ఓన్లీ ఎస్ఏ పేపర్లో మాత్రం బుల్లెట్స్ పాయింట్స్ రాయకూడదు, పారాగ్రాఫ్స్లే రాయాలి, ఎందుకంటే అది వ్యాసం అని. సో ఎస్ఏ పేపరు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ స్టడీస్ బోత్ మిక్స్ రాయొచ్చు, పాయింట్స్ రాయొచ్చు, లేదా పారాగ్రాఫ్ రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు అండి, ఎలాగైనా రాయొచ్చు. అది మన ఫ్లెక్సిబిలిటీని, ప్రజెంటేషన్ని బెటర్గా చేయగలగాలి. సో దాన్ని చేస్తే ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది ఉండదండి. ఈ అపోహ అనేటువంటిది మీరు బ్రేక్ చేసే క్వశ్చన్ అడిగారు, వెరీ గుడ్. అంటే ఈ ప్రిలిమ్స్కి వస్తే ప్రిలిమ్స్లో ఇప్పుడు అన్ని పెద్ద పెద్ద క్వశ్చన్స్ అయిపోయాయి, లేదా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ అన్నా ఉంటున్నాయి, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ 2-3 ఆప్షన్స్, ప్లస్ టైం ఏమో తక్కువ, మళ్ళీ దానితో నెగటివ్ మార్కింగ్. ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేశారు? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. 2022-23 నుంచి మ్యాచింగ్స్, ఈ ఓన్లీ 1 ఓన్లీ 2 ఇటువంటి ట్రెండ్ అనేది కొత్త ట్రెండ్ వచ్చింది, బెంబేలు ఎత్తిపోయారు అభ్యర్థులందరూ. సో దానికి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అడాప్ట్ చేసుకోవాలండి. ఫస్ట్ యూపీఎస్సీ వచ్చే డైనమిజంని అడాప్ట్ చేసుకోవాలి. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే మనం ఫండమెంటల్స్ చాలా 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 స్ట్రాంగ్గా ఉండాలండి. ఈ సంవత్సరం పేపరు చాలా డిఫికల్ట్గా వచ్చింది, కానీ దీంట్లో కూడా నేను వేరియస్ ప్రైవేట్ కీస్ వాటిని చూస్తే 116, 112 మార్క్స్ని నేను స్కోర్ చేశాను. కట్ ఆఫ్ ఈరోజే పెట్టారు. కట్ ఆఫ్ ఇట్ వాజ్ అరౌండ్ 75 మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ, 68 మార్క్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. సో నేను అంత ఎక్కువ స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే నాకు ఆ బిఏ బ్యాక్గ్రౌండ్లో ఉండటం ఒకటి, ఇంకోటి ఈ గ్రూప్ 2 అంత ఇంటెన్సివ్గా చదవటం ఒకటి, కొన్ని అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, అవుట్ ఆఫ్ ద బుక్కి బయట ఉండే కొన్ని టాపిక్స్ కూడా నేను కవర్ చేస్తాను. సో ఇవన్నీ కలిపి ఈ విధమైనటువంటి ఉంటుంది. అది ఫండమెంటల్స్ మీద క్లారిటీ ఉండాలి.
తర్వాత పెద్ద లాంగ్ క్వశ్చన్స్ వాటిని సాల్వ్ చేయడానికి మాత్రం ప్రాక్టీస్ మించిన మార్గం కొట్టలేదండి. అంటే ఇక్కడ కూడా గెస్ వర్క్ ఏమన్నా పని చేస్తారు? ఎస్, మంచి క్వశ్చన్ అడిగారు. గెస్ వర్క్ అనేటువంటిది కొంత సివిల్ సర్వీస్లో పనిచేస్తుందండి, బట్ నాట్ ఏ బ్లైండ్ గెస్ వర్క్. సో లాజికల్లీ వీ షుడ్ డెరైవ్ ఇట్ అనమాట. లాజికల్గా దాన్ని డెరైవ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఫేమస్ పథకాలు లేకపోతే ఇటువంటివి ఉన్నాయనుకోండి, అది అందరికీ తెలుస్తూ ఉంటాయి. కొన్ని ద ఓన్లీ ద బెస్ట్ థింగ్, ఫస్ట్ థింగ్, ఇటువంటి కొన్ని ఉంటాయి. ఆ టాపిక్స్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి, వాటిలో మోస్ట్లీ రాంగ్ ఉంటాయి అన్నమాట. ఓకే, మెజారిటీ ఆఫ్ కేసులో అబ్సల్యూట్లీ అని కాదు, 100% కాదు, ఒక 80% ఆఫ్ కేసులో రాంగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. దిస్ స్పీసెస్ ఇస్ ద ఓన్లీ స్పీసెస్ దట్ ప్రొడ్యూస్ పాయిజన్ అనో వైల్ టచింగ్, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఆ స్టేట్మెంట్స్. వాటిని ఇటు లాజికల్ గెస్సింగ్ ఉంటుంది, అవి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారా తెలుసుకుంటాం. ఓకే. అంటే ఇంకొకటి సీసాట్ పేపర్, Yes. మీరు బిఏ అన్నారు కదా, అవును. అది కష్టమే అనిపించింది. అవునండి, సీసాట్ 2 times నా కెరీర్ని 2 times అంటే 3 years ఆల్మోస్ట్ సీసాట్ వల్లే నేను ఆగిపోవడం. ఓకే, ఓకే. సో ఆ సీసాట్ అనేటువంటిది 2 times ఫెయిల్ అయ్యాను. నేను దానికి ఫాలో అయినటువంటి స్ట్రాటజీ అనేటువంటి షేర్ చేసుకుంటాను. ఇట్ ఈస్ వర్త్ టు షేర్. ఓకే. సో సీసాట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒకటి కాంప్రహెన్షన్, రెండోది లాజికల్ రీజనింగ్, మూడోది యాప్టిట్యూడ్ నెంబర్ సిస్టమ్ అనేటువంటిది, తర్వాత 4వది డెసిషన్ మేకింగ్ అండి. ఈ మధ్య కాలంలో డెసిషన్ మేకింగ్ మీద క్వశ్చన్స్ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు లాజికల్ రీజనింగ్, యాప్టిట్యూడ్ అండ్ కాంప్రహెన్షన్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే నేను అంతకుముందు కాంప్రహెన్షన్ విషయానికి వస్తే, ఈ కాంప్రహెన్షన్ అటెంప్ట్ చేసేది కాదు, ఎందుకంటే కాంప్రహెన్షన్ని ఆన్సర్స్ అనేటువంటి ఎగ్జాక్ట్గా డెరైవ్ చేయడం చాలా కష్టం అనమాట. అవి అంబిగియస్గా ఉంటుంది. ఓకే. సో దానికోసంగా అంతకుముందు నేను అటెంప్ట్ చేసేది కాదు. కానీ ఈ సంవత్సరం నేను మేధాటి శ్రీనివాస్ సార్ గారు అని ఉన్నారు. సో ఆయన యాక్చువల్గా కాంపిటేటివ్ యూపీఎస్సీ వాళ్ళకి కాకుండా ఎస్ఎస్సిజిఎల్, గేట్, మ్యాట్ వాళ్ళకి చెప్పేవాళ్ళు. నేను చాలా రిక్వెస్ట్ చేసి సార్ నాకు ఇట్లా అవుతుంది, కెరీర్ ఇట్లా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు సార్ చెప్పారు. అది చెప్పిన తర్వాత ఈ సంవత్సరం 27 క్వశ్చన్స్కి 27 క్వశ్చన్స్ నేను కాంప్రహెన్షన్ అటెంప్ట్ చేశాను, అవి కరెక్ట్ అయ్యాయి. తర్వాత మ్యాథ్స్ విషయానికి వచ్చినట్లయితే, మ్యాథ్స్ నేను క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు నేను బుక్స్ తీసుకొని చేశాను సార్. ఓకే. నేను సాల్వ్ చేశాను. క్లాస్ 8, 9, 10 కొద్దిగా డిఫికల్ట్గా అనిపించింది. కొంతమంది టీచర్స్ హెల్ప్ తీసుకున్నాను. అవి చేయటం వల్ల నాకు ఫౌండేషన్ స్ట్రాంగ్ అయింది. తర్వాత ఎస్ఎస్సి సిజిఎల్కి మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ రాకేష్ యాదవ్ అనే ఒక మెటీరియల్ ఉంటుంది, ఆ మెటీరియల్స్ని తీసుకొని సాల్వ్ చేశాను. సో దానివల్ల నాకు కొంత అడ్వాంటేజ్ ఉంది. తర్వాత లాజికల్ రీజనింగ్ అనేటువంటిది ఉంటుంది. ఆ లాజికల్ రీజనింగ్కి మార్కెట్లో దొరికే ఏ బుక్ అయినా మనం తీసుకోవచ్చు. నేనైతే పీయూష్ వర్షిని అనేటువంటి ఒక బుక్ తీసుకున్నాను, ఆ బుక్ని సాల్వ్ చేశాను. సో ఈ రకంగా 3 చేశాను. దీంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నేను ఏం చేశానంటే, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒక 1 hour, ఇది కాంప్రహెన్షన్ ఒక 1 hour. సో రెండింటిగా డివైడ్ చేశాను. ఫస్ట్ ఒక కాంప్రహెన్షన్ పార్ట్ చేస్తాను. ఆ 1 hourలో ఎన్ని అటెంప్ట్ చేశాను, ఎంత యాక్యురసీ వచ్చింది, ఎందుకు అది తప్పు పెట్టాను, ఇటువంటి అనలైజ్ చేసుకొని దాని ముందుకు వెళ్ళాను. సో దానివల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది, అటెంప్ట్ చేసే క్వశ్చన్స్ పెరిగాయి, చేసేవి అన్నీ చేసి వెళ్ళినా కూడా ఈ సంవత్సరం పేపర్ చాలా డిఫికల్ట్గా ఇచ్చారు. ఈ సంవత్సరం పేపర్ ఎంత డిఫికల్ట్ అంటే, వాళ్ళు 2 hours కాదు, కొన్ని క్వశ్చన్స్ 4 hours ఇచ్చినా కానీ నేను చేయలేను. కానీ ఈ కాంప్రహెన్షన్ కొన్ని ఈజీగా ఉన్నటువంటి యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం వల్ల బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ త్రూ దిస్ సీసాట్ పేపర్. ఓకే. మరి ఇంటర్వ్యూకి ఏమన్నా స్పెషల్ కోచింగ్ కానీ అలా తీసుకున్నారా? ఇంటర్వ్యూ ప్రిపరేషన్కి నేను యాక్చువల్గా ఒక మిత్ ఏంటంటే సార్, ఇంటర్వ్యూకి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలనేటువంటి ఒక మిత్. కానీ మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేటువంటిది మన బాల్యం నుంచే అది స్టార్ట్ అయినట్టు నా అభిప్రాయం. సో మనం కుటుంబంలో కావచ్చు, కాలేజీ రోజుల్లో కావచ్చు, ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు అవి మన పర్సనాలిటీని షేప్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో అది నీ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మనం లాస్ట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత చేసే పని ఏంటంటే, మనకు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి పర్సనాలిటీని ఫైన్ ట్యూన్ చేస్తాం. ఓకే. సో ఫైన్ ట్యూనింగ్ చేస్తాం. సో నేను సపరేట్గా చేసింది ఏంటంటే, సీనియర్స్ అడ్వైజర్స్ తీసుకోవటం ఒకటి, తర్వాత నేను ఇంగ్లీషు స్పీకింగ్ స్కిల్స్ అనేటివి కొంత ప్రాక్టీస్ చేశాను, నన్ను నేను వ్యక్తపరచుకునేదానికి. సో నేను రీజనల్ బోర్డ్నే ఆప్ట్ చేశాను, కానీ ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఓకే. దీనికోసంగా నేను
సీనియర్ ఆర్సి రెడ్డి సార్ దగ్గర 2019 ఫస్ట్ టైం నేను ఇక్కడ తీసుకున్నాను. సార్ యొక్క సజెషన్స్ కొన్ని ఉపయోగపడ్డాయి. మళ్ళీ పవన్ కుమార్ రెడ్డి సార్ అని ఉన్నారు, ఆయన హెల్ప్స్. మరియు జగత్ సాయి అని స్పెషల్గా నేను మెన్షన్ చేయాలి. జగత్ సాయి ఐఏఎస్ అని ఉన్నారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ క్యాడర్లో ఉన్నారు. తను నాకు ఫ్రెండ్ ప్రిపరేషన్ టైం నుంచి. అయితే తను చెప్పిన ఒక ఇంటర్వ్యూ రేపు ఇంటర్వ్యూ వెళ్తాను, ఈరోజు నైట్ ఆయన తనకి కాల్ చేశాను. ఇంటర్వ్యూ అంతా చేశాను, కానీ ఏదో కొంత టెన్షన్గా ఉంది అంటే ఆయన నాకు చెప్పారు, ఉదయ్ నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, కూల్గా మాట్లాడుతున్నావు. నేను ఒక ఎక్స్పీరియన్స్ లేని ఐఏఎస్ ఆఫీసర్, నాకు 1 year 2 year ఎక్స్పీరియన్స్. అక్కడ నువ్వు కొంచెం నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఏఎస్ ఆఫీస్తో మాట్లాడుతావు. సో ఇదే విధంగా అక్కడ మాట్లాడు, అదే కంపోజ్డ్ కామ్ మేనర్ని మెయింటైన్ చేయి, హానెస్ట్గా ఉండు, అది చెప్పారు. సో నేను దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అట్లా టాపర్స్ యొక్క సజెషన్స్ని, మెంటర్స్ యొక్క సజెషన్స్ని, శరత్ సార్ యొక్క సజెషన్స్, వీటిని తీసుకోవడం వల్ల నేను ఇంటర్వ్యూని మంచిగా ఎక్సెల్ చేశాను. ఓకే. అంటే ఇంటర్వ్యూలో బోర్డు ఎలా ఉంది మీకు, ఏ బోర్డు వచ్చింది? సార్ నాకు 2019 అటెంప్ట్ అప్పుడు వస్తే ఆనరబుల్ మెంబర్ సుజాత మెహతా మేడం గారి బోర్డు వచ్చిందండి. తర్వాత ఈ అటెంప్ట్ 23 అటెంప్ట్ వస్తే నాకు ఆనరబుల్ మెంబర్ బీబీ స్వైన్ సార్ బోర్డు వచ్చిందండి. సో 2 బోర్డులు నేను ఫేస్ చేశాను. ఈ సంవత్సరం అంతకుముందు ఇయర్ కంటే ఈ సంవత్సరం నాకు ఇంకా నేను ఎక్కువ మార్క్స్ వస్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ నాకు లాస్ట్ టైం నాకు 171 మార్క్స్ వచ్చాయి పర్సనాలిటీ టెస్ట్లో. ఈసారి నేను ఇంకా ఎక్కువ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా మంచిగా పర్ఫామ్ చేశానని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా బోర్డు కూడా చాలా ప్లీజింగ్గా అనిపించింది, వాళ్ళు నా ఆన్సర్స్ని తీసుకున్న విధానం చూసి. తర్వాత నా ఇంటర్వ్యూ అనేది 40 minutes జరిగిందండి ఈసారి. లాస్ట్ టైం 25 minutes జరిగింది. సో ఇంకా మార్క్స్ వెలువడలేదు. ఐఎమ్ షూర్ దట్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి మార్క్స్ చాలా ఎక్కువ వస్తాయని. వాళ్ళు చాలా అంటే మామూలుగా కొన్ని మిత్తు ఎక్కడికో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. అభ్యర్థులు సోషల్ మీడియాలో వాటిలో వచ్చినటువంటి అపోహపరమైనటువంటి ఈ క్వశ్చన్ ఐఏఎస్లో అడిగారు, ఇంత స్ట్రెస్ చేశారు, ఇట్లాంటివి ఏమి ఉండదండి. బోర్డు చాలా చాలా కార్డియల్గా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనల్ని చాలా కూల్ చేస్తారు. చేసి వాళ్ళు మనం చెప్పేదానికి చాలా శ్రద్ధ పెట్టి వింటారండి. అదేవిధంగా మనకి ఇంకేదన్నా అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా కూల్గా ఉంటారు, ప్రోత్సహిస్తారు, కానీ మన చేత మాట్లాడించి మనం ఎటువంటి వ్యక్తివి, మన యొక్క ఆలోచన విధానం ఎటువంటిది, మన ఆలోచన ధోరణి ఎటువంటిది, మనలో నాయకత్వ లక్షణాలు ఎంతవరకు ఉన్నాయి, ఒక అంశాన్ని ఏ విధంగా విశ్లేషించగలరు, ఇటువంటి అంశాలను వాళ్ళు బేరీజ్ చేస్తారు. ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు నన్ను? నా క్వశ్చన్స్ అన్నీ మోస్ట్లీ నా డిఐఎఫ్ అంటే బయోడేటా ఆధారంగానే అడిగారండి. కొన్ని సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఒక కేస్ స్టడీ ఇచ్చి ఆ సిచ్యువేషన్ బేసిస్ క్వశ్చన్స్ని అడగడం జరిగింది. సో ప్రధానంగా చూస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, నాది ప్రకాశం డిస్టిక్ యొక్క ఎకానమీ గురించి చెప్పన్నారు. సో వేరే సెక్టార్స్ ఎలా ఉన్నాయి, సో అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి చెప్పాను. దాని తర్వాత వస్తే నేను ఒక పైలట్ ప్రాజెక్ట్ని ఇనిషియేట్ చేశానండి. సిటిజన్ హాస్పిటల్ అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్ C-HOST అనేటువంటి ఒక దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి రివ్యూ చేసి రేటింగ్స్ అనేటువంటిది ఇస్తానండి. సో దాన్ని నేను ఇనిషియేట్ చేశాను, ఆ ప్రాజెక్ట్ గురించి అడగటం జరిగింది. అదేవిధంగా కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడిగారండి, టు టెస్ట్ మై ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. సార్క్లో ఇండియా మెంబరా కాదా, యూలో ఇండియా మెంబరా కాదా, ఏషియన్లో ఇండియా మెంబరా కాదా, ఇటువంటి క్వశ్చన్స్ని అడగటం జరిగింది. తర్వాత హిస్టరీ, నాకు గ్రాడ్యుయేషన్ హిస్టరీ ఉండటం వల్ల ఒక హిస్టారికల్ ఆస్పెక్ట్ని నేరేట్ చేసి అది దానివల్ల మనకు వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏంటంటే ఖిలాఫత్ మూమెంట్ దానికి సంబంధించి అడగడం జరిగింది. దాని తర్వాత వస్తే, మీరు పోలీసు కానిస్టేబుల్ చేశారు, మీరు IPS అయిన తర్వాత మీ జ్యూరిస్డిక్షన్లో మీ స్టాఫ్ మీరు ఎన్ని చేసినా, పనిష్మెంట్లు ఇచ్చినా, మెమోలు ఇచ్చినా మీ మాట వింటలేదు, అప్పుడు మీరు ఏం చేస్తారు, వాళ్ళని ఎట్లా చేంజ్ చేస్తారని అడిగారు. సో నేను దానికి చెప్పిన ఆన్సర్, స్పిరిచువల్గా వాళ్ళు సెన్సిటైజ్ చేస్తాను. స్పిరిచువల్గా అంటే ప్రతి మనిషి హ్యుమానిటీ ప్రైమరీగా వాళ్ళకి తెలియాలి, ఆ హ్యుమానిటీ ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు, సో ప్రతి మనిషిలో ఉన్న మానవత్వం అనేటువంటి చాలా ముఖ్యం అనేటువంటిది వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్పు వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. చాలా అప్రిషియేట్ చేశారు. అదేవిధంగా టేబుల్ టెన్నిస్ నా హాబీ ఉండేది, టేబుల్ టెన్నిస్ గురించి అడిగారు. సో ఈ విధంగా నా ఇంటర్వ్యూ అనేటువంటిది. అంటే మీరు హాబీస్ అన్నారు కదా, ఇప్పుడు హాబీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు మా జనరల్గా సివిల్ సర్వీసెస్. సో మీ హాబీస్ ఏం రాస్తారు?
నా హాబీస్ చాలా ఉన్నాయండి. ఆ, నా హాబీస్ మెడిటేషన్ ఒకటి ఉంది, కర్రసాము చేస్తాను నేను, కర్రసాము, జిమ్ చేస్తాను నేను. ఓకే. సో జిమ్ చేయడం అనేది ఉంటుంది. అదేవిధంగా హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ బాధితులు ఉన్నారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము, వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వటము, వాళ్ళకి భరోసా ఇవ్వటం అటువంటిది అది చేసేవాడిని నేను. అదేవిధంగా ఇంకా నేను చూసుకున్నట్లయితే పోయిటరీ రాసేటువంటి వాడిని. సో మంచి అద్భుతమైనటువంటి పోయిటరీస్ రాస్తాను, ఇంగ్లీష్ పోయిటరీస్ ఇట్లా. సో ఇవి నా హాబీస్గా నేను ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగిందండి దాంట్లో. ఓకే. ఓకే. ఈ సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఇలాంటివి ఏం లేవా? అటువంటి లేవండి నా దగ్గర. సోషల్ మీడియాని చాలా యూస్ చేస్తాను, బట్ నాట్ దట్ సో మచ్ యాక్టివ్. బట్ సోషల్ మీడియా అనేటువంటిది అంటే నా ఐడియా ఏంటంటే అండి, ప్రతి దాన్ని మనం దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు, దాన్ని మన కంట్రోల్లోకి పెట్టుకోవాలి. ఓకే. సో సోషల్ మీడియాకి ఇస్తే నేను దాన్ని బిలీవ్ చేస్తాను. సినిమాలు అవి చూస్తుంటారా అంటే బ్రేక్స్ కోసం? సినిమాలు అనేటువంటిది అంటే నాకున్నటువంటి ఎట్లుంటుంది అంటే, నాకు ఒక అంశం ప్లీజింగ్ అనిపించింది అనుకోండి, నేను దాన్ని ఇంకా ఒక మాన్స్టర్ లాగా చేస్తా వెళ్ళిపోతా. ఇప్పుడు కొన్ని మైండ్ సెట్ అంతా రిలాక్స్ అయిపోవాలి మూవీస్ చూడాలనుకో, వరుసగా ఒక 10 రోజులు మూవీసే చూస్తూ ఉంటాను. ఓకే. ఇట్లాంటి మైండ్ సెట్ ఉంటుంది అనమాట నాకు. సో నేను ఈ మధ్య రీసెంట్గా చూశాను, హనుమాన్ మూవీ చూశాను, నాకు మంచిగా అనిపించింది. సో దాన్ని వరుస పెట్టి అది ఒకే రోజు 3 సార్లు చూశాను. సో ఇట్లా ఉంటుంది అనమాట నా ధోరణి. కానీ చూస్తాను సినిమాస్ కూడా చూడటం అనేటువంటిది. ఓకే. కానీ ఈ ప్రాసెస్ అంతా తీసుకుంటే చాలా లాంగ్ ప్రాసెస్ కదా. ఇప్పుడు మధ్యలో ఏమన్నా ఛాలెంజెస్ ఏమన్నా ఫేస్ చేశారా? అవునండి, ఛాలెంజెస్ ఈ సివిల్ సర్వీసెస్ జర్నీలో నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరిగింది. ఫస్ట్లో ఏంటంటే సెల్ఫ్ డౌట్ అండి. అది ఎప్పుడు వస్తుందంటే, నేను ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళిపోయాను, అప్పుడు నాకేం అనిపించలేదు, ఓకే దీన్ని కెన్ మేక్ ఇట్, క్రాక్ ఇట్ అన్నట్టు ఆ అప్రోచ్ ఉండేది. కానీ 2020లో నేను కోవిడ్ వల్ల నేను గ్యాప్ తీసుకున్నాను. అంటే ఎక్కువ టైం వచ్చింది నాకు ప్రిపేర్ అవ్వడానికి. సో నేను 2020లో అంతా ప్రిపేర్ అయ్యి మళ్ళీ 21 అటెంప్ట్ ఇచ్చినప్పుడు నేను సీసెట్ ఫెయిల్ అయ్యా. అప్పుడు కొంచెం బాధ అనిపించింది, 1 మార్కుతో సీసెట్ ఫెయిల్ అయ్యా, బాధ అనిపించింది. కానీ సీసెట్ కోసం ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ని పెట్టిన తర్వాత మళ్ళీ నేను 2022లో సీసెట్ ఫెయిల్ అయ్యా. సో అప్పుడు నాకు చాలా బాధ వేసింది. మా బ్రదర్ కూడా రాశారు అప్పుడు, నా బాధ చూడలేక, అరే నేను ఇంటికి వెళ్ళిపోతాను, హైదరాబాద్లో ఉన్నాను, నువ్వు బాధ నుంచి రికవర్ అయిన తర్వాత నువ్వు రా అన్నట్టు. సో అంటే మన మీద అప్పుడు నాకు సెల్ఫ్ డౌట్ అనేటువంటిది అప్పుడు రావడం జరిగిందండి. అరే నేను చేయగలనా లేదా, ఇది అసలు ఏంటి అనేటువంటి. సో ఇదొక మన కాన్ఫిడెన్స్ పోవటం అనేటువంటిది ఒకటి. రెండోది ఏంటంటే, మనం ప్రిపరేషన్లో పెర్సివరెన్స్ అండి, ఎవ్రీడే మనం చదవాల్సి ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం లేజీ అయిపోతాం. సో ఆ లేజినెస్ని ఓవర్కమ్ చేయటం, లేకపోతే ప్రొక్రాస్టినేషన్, వాయిదా వేయటం అనేటువంటిది కూడా ఆ ఫేజ్లో కూడా నేను వెళ్ళటం అయింది. సో ఆ ఫేజ్లో నుంచి మళ్ళీ మనం రికవరీ, మళ్ళీ డిసిప్లిన్లోకి రావటం అనేటువంటిది. సో ఇటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయటం అనేటువంటిది. ప్లస్ కొంతమంది మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారండి, ఎంకరేజ్ చేసే వాళ్ళంటే. సో నేను ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఓకే శబాష్ బాగా చేశాను, తర్వాత 2 సార్లు సీసెట్ వెళ్ళిన తర్వాత కొంతమంది నాకు తెలిసిన వ్యక్తులే, వాడి పని అయిపోయిందిరా, ఈ జాబ్ రిజైన్ చేసి ఏదో పెద్ద మునగాళ్ళలాగా వెళ్ళాడు, ఉన్న జాబ్ని కూడా అట్లా కాళ్ళని వెళ్ళాడు, ఇట్లాంటి కామెంట్స్ చేసి అవి తెలిసినప్పుడు అవి ఇంకా మనకి బాధ అనిపిస్తుంది. సో వీటన్నిటికీ నేను ఫాలో అయినటువంటి ఒక సొల్యూషన్ ఏంటంటే స్పిరిచువాలిటీ అండి. స్పిరిచువల్గా మనం ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతామో అప్పుడు ఈ అటాచ్మెంట్స్ని డిటాచ్ అయిపోతాం, ఎటువంటి విమర్శనైనా తీసుకోగలుగుతాం, మనోనిబ్బరం, ఆత్మస్థైర్యం, ధైర్యం, అదేవిధంగా ప్రశాంతత, ఇటువంటివన్నీ పెరుగుతాయి. సో ఈ విధంగా నేను హార్డ్షిప్స్ని వాటిని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయంతో నేను అధిగమించాను. ఓకే. అంటే ఆ స్పిరిచువాలిటీ అంటే యోగా, మెడిటేషన్ అవన్నీ ఇంక్లూడ్ చేస్తాను. యోగా కాదండి, మెడిటేషన్ చేసేవాడిని. ఆ స్పిరిచువాలిటీలో ఏంటంటే, నేను ఒక కర్మ సిద్ధాంతాన్ని చదవటం లేకపోతే వినటం నమ్మటం కాదు, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఒక కర్మని నేను ఒక వ్యక్తికి చేశాను. సో అదే కర్మ అదే కాంటెక్స్లో అదే విధంగా నాకు మళ్ళీ తిరిగి వచ్చింది. సో మంచి వచ్చింది, చెడు వచ్చింది. సో అది వచ్చినప్పుడు నాకు ఆలోచన స్టార్ట్ అయింది, అసలు ఏంటిది కర్మ సిద్ధాంతం అని అంటారు కానీ నేను ఫీల్ అయ్యాను అని. దాని నుంచి నేను కృష్ణతత్వంలోకి వెళ్ళటం జరిగింది. భగవద్గీత వీటిని అధ్యయనం చేయటం. అది అధ్యయనం చేసినప్పుడు ఏంటంటే, మనం కర్మ చేయటం, సో ఫలితం నుంచి డిటాచ్ అయ్యి ఉండాలి. ప్లస్ నాకు అల్టిమేట్గా బాగా నచ్చేటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే స్పిరిచువాలిటీలో,
ప్రతి మనిషిలోనూ ప్రతి జీవిలోనూ దైవం ఉంటుందండి. సో దాన్ని ఆ దేవుడు ఉంటాడు కాబట్టి ప్రతి జీవికి మనం డ్యూ రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి జీవి ప్రాణం చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను ఐఏఎస్ అయినా కూడా ఒక డెసిషన్ మేకింగ్ పొజిషన్లోకి వెళ్ళాలని బలంగా అనుకోవడానికి ఒక కారణం ఏంటంటే, మనకి ఎట్లయితే 108 సర్వీసు మానవులకి ఏదన్నా ఇబ్బంది అయితే, యాక్సిడెంట్ అయితే, ఎమర్జెన్సీ అయితే చికిత్స కోసం 108 హాస్పిటల్స్, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో కానీ మూగజీవులు అవి అరిచి చెప్పలేవు, మనం అన్నా చెప్పగలుగుతాం. ఎండాకాలంలో నీళ్లు దొరక్క, ఆహారం దొరక్క, కొట్టేవాళ్ళు, అబ్యూజ్ చేసేవాళ్ళు, యాక్సిడెంట్ గురయ్యి అక్కడే మూగ వేదన అనుభవిస్తూ చనిపోయేటువంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సో వాటికి నేను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని కానీ, అవి ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలని, ముఖ్యమంత్రులు గారిని నేను చేతులెత్తి వేడుకునేది ఏంటంటే 108 లాగా ప్రాణులకు కూడా 109 సేవలను కనుక తీసుకొస్తే చాలా తక్కువ ఖర్చు అవుతాయి కదండి మనుషులతో పోల్చుకుంటే వీటికి. సో తీసుకొస్తే వాటిలో ఉన్న దైవాన్ని కూడా మనం రెస్పెక్ట్ చేసినట్టు, వాటి యొక్క ప్రాణాన్ని కూడా మనం కాపాడినట్టు నేను భావిస్తానండి. అది చేయాలని నాకు బలమైన కాంక్ష ఉంది. డెఫినెట్గా అందరూ వింటారు అనుకుంటాను. మీరు రిక్వెస్ట్ వింటారు, తప్పకుండా వింటారు. థ్యాంక్ యూ. ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఏమన్నా అడ్వైజ్ ఇస్తారు? ఆస్పిరెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే అండి, సివిల్ సర్వీసెస్ అనేటువంటిది ఒక బలమైన కాంక్ష, దృఢమైన ప్యాషన్ తోటి రావాలండి. దానిపట్ల సేవ చేయాలనేటువంటి తృష్ణ, ఆ తృష్ణ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. సో అప్పుడు మనం ఆ ప్యాషన్ తోటి ఇన్వాల్వ్ అయినప్పుడు మనం దానికోసంగా మనం ఆటోమేటిక్గానే మనం ముందుకు అడుగేస్తాం. సో ఈ క్రమంలో మనం అలవర్చుకోవాల్సినటువంటి కొన్ని విధానాలు ఏంటంటే, డెడికేటెడ్గా ఉండటం, డిసిప్లైన్డ్గా ఉండటం, హార్డ్ వర్క్ చేయటం. ఈ 3 ఆస్పెక్ట్స్ అనేది చాలా చాలా ఎసెన్షియల్ అండి. నాట్ ఓన్లీ సివిల్ సర్వీస్, మీరు ఏ రంగమైనా తీసుకోండి, మీడియా రంగం, వైద్య రంగం, క్రీడలు, లేకుంటే రీసెర్చ్ కావచ్చు, ఎటువంటి రంగానైనా తీసుకోండి, మనం డిసిప్లైన్, డెడికేషన్, హార్డ్ వర్క్, ఈ 3 కీ అండి. దీంతో పాటుగా నేను బిలీవ్ చేసేది డెవలప్మెంట్ అంటే, అది సక్సెస్ అంటే ఏంటంటే, మనం ఫిజికల్గా బాడీలీ గ్రోత్ ఉండాలి, ఫిజికల్, అదేవిధంగా మెంటల్ ఆర్ కాగ్నిటివ్ గ్రోత్ ఉండాలి, అదేవిధంగా స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది ఉండాలి. మనం ఫిజికల్గా గ్రోత్ మనం ఎస్టాబ్లిష్ చేస్తే హెల్త్, ఫిట్నెస్ వస్తుంది. మెంటల్గా కాగ్నిషన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటే మనకి నాలెడ్జ్, విజ్డమ్ వస్తుంది. తర్వాత స్పిరిచువల్గా ఉన్నప్పుడు మనం పీస్, హార్మోనీ, స్టెబిలిటీ, స్థిరత్వంతో ఉండగలుగుతాం అనమాట. ఎటువంటి స్ట్రెస్ గురికావాలి. ఈ 3 లక్ష్యాన్ని సాధించేందుకు డెడికేషన్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, వీటిని చేయాలండి. రిగార్డింగ్ సివిల్ సర్వీస్కి వస్తే ఫస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, సిలబస్ని పట్టండి, ఎన్సీఆర్టీస్ని చదవండి, అదేవిధంగా సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని చదవండి. వీటిని ఈ సైకిల్ రిపీట్ చేసి ఓన్ నోట్స్ని తయారు చేసుకుని, లేకుంటే టాపర్స్ నోట్స్ అయినా ఫాలో అవ్వండి. దీన్ని చేసి డెడికేటెడ్గా కనుక మీరు వర్క్ చేస్తే సూన్ ఆర్ లేటర్ సక్సెస్ అనేది మన డోర్ ఆటోమేటిక్గా తడుతుందండి. ఓకే, డెఫినెట్గా. అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఐఆర్ఎస్ వస్తుంది. ఎస్ సార్. ఇప్పుడు నాకున్నటువంటి నా కేటగిరీ ప్లస్ మనకున్నటువంటి వేకెన్సీస్, ప్రీవియస్ ఇయర్ ట్రెండ్, ఈ 3 వేరియబుల్స్ని కనుక మనం తీసుకుని చూసినట్లయితే ఐపీఎస్ వచ్చేదానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, రావచ్చు, రావకపోవచ్చు, కానీ ఐఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నానండి. ఇంకా అసలు సర్వీస్ అలొకేషన్ అనేది జరగలేదు. జరిగితే ఇంకొక అటెంప్ట్ ఉంది కదా? ఇంకా అటెంప్ట్ ఉందండి. సో దాన్ని నేను ఈ సంవత్సరం ఇవ్వాలనుకుంటున్నాను. ఈసారి తప్పకుండా ఐఏఎస్ అవుతారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే వీటితో పాటు ఇప్పుడు మీరు అంటే మీరు సర్వీసెస్ వస్తున్నారు కదా, ఐఆర్ఎస్లో జాయిన్ అవుతారు, తర్వాత నెక్స్ట్ చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మీ ఎయిమ్ ఏంటి నెక్స్ట్? నా ఎయిమ్ ఏంటండి, నేను చెప్పాను కదా, ఈ 109 సర్వీసెస్ని తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలని, పౌర సమాజాన్ని, సంస్థల్ని ప్రోత్సహించడం ఒకటి. రెండోది ఏంటంటే, మనం ఇప్పుడు డెమోగ్రఫిక్ డివిడెండ్ స్టేజ్లో ఉన్నామండి. భారతదేశంలో యువశక్తి ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఒకటి, యువత ఇప్పుడు ఒక ట్రెండ్ని ఫాలో అవుతారు, లేకపోతే వాళ్ళ యొక్క ఐకాన్స్ని ఇమిటేట్ చేస్తారు. వాళ్ళ యొక్క హీరోస్ అనో, లేకపోతే తర్వాత రోల్ మోడల్స్ అని ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళని ఇమిటేట్ చేయడం జరుగుతుంది, మూవీస్ అని ఇట్లా. సో ఈ యువశక్తి అనేటువంటిది ట్రెండ్ ఫాలో అవుతారు కాబట్టి కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్, తర్వాత పాశ్చాత్య దేశాలు కుట్ర అనేటువంటి అనొచ్చు, కాన్స్పిరసీ అంటే, ఇటువంటివి ఏం చేస్తున్నాయంటే యువతని టైం వేస్ట్ చేసే విధంగా, యువత వాళ్ళ టైంని సోషల్ మీడియాలో వేస్ట్ చేసే విధంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ బెట్టింగ్స్, లేకపోతే మాదక ద్రవ్యాలకి అడిక్ట్ అవ్వడం కావచ్చు. సో ఇటువంటి ఆస్పెక్ట్లోకి వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాయండి. సో ఈ డైరెక్ట్ చేయటం అనేటువంటి దాని వల్ల యువశక్తి అనేటువంటి నిర్వీర్యం అయిపోతుంది.
సో దీని మీద నేను ఎక్కువ వర్క్ చేసి వాళ్ళు సెల్ఫ్ రియలైజ్ అయ్యి దేశానికి ఒక శక్తిలాగా ఆ సంపదలాగా అయ్యే విధంగా నేను చేయడానికి డ్రగ్ అబ్యూస్ వీటన్నిటిని అరికట్టడానికి నాకు గనక అవకాశం ఇస్తే నేను సమర్థవంతంగా చేయొచ్చు అని చెప్పేసి నేను చేయాలి అనుకుంటున్నాను. దాంతోపాటుగా నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నాకున్నటువంటి శక్తి మేరకు, నాకున్న సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితుల మేరకు నేను ఈ జాబ్ని రిజైన్ చేసి నాకున్నటువంటి డ్రీమ్ని రియలైజ్ అవ్వడానికి ఇంత సమయమైనా వెచ్చించాను. కానీ కొంతమంది నాలాగా తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఉన్నారు. వాళ్ళ యొక్క లక్ష్యాన్ని చేరాలంటే వనరులు ఆర్థిక వనరులు కావచ్చు, తర్వాత విద్యా వనరులు కావచ్చు, వీటికి వాళ్ళకి అందచ్చు అందకపోవచ్చు. సో వాళ్ళకి నా శక్తి మేరకు, నా సామర్థ్యం మేరకు నేను వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నానండి. అది నా ఇండివిజువల్ కెపాసిటీలో యాజ్ వెల్ యాజ్ ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీలో నేను వెళ్ళే జాబ్ ద్వారా, నా వ్యక్తిగతంగా గైడెన్స్ ఇవ్వటం ద్వారా ఇవి చేయాలనుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశం అంటే భారత ప్రభుత్వం నాకు ఇచ్చేటువంటి ఏ రోల్నైనా నేను సమర్థవంతంగా నిర్వర్తించి మంచి అధికారిగా పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు అండ్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండ్ గ్రేట్ ఆస్పిరేషన్స్. తప్పకుండా సాధిస్తారనుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే సాక్షి ఎడిటోరియల్స్ అనేటువంటివి నాకు చాలా ఉపయోగపడ్డాయండి. ఓకే. ప్రత్యేకంగా వర్దల్లి మురళి గారు రాసేటువంటి కొన్ని editorials. సో ఇటువంటి కొన్ని చోట్ల కొన్ని ఫ్రేజెస్ బాగా రాస్తారండి సార్. వాటిని తర్వాత ఈ భవిత స్టడీ వీటికి సంబంధించి వచ్చినాయి. సో అటువంటి కమర్షియల్గా యూజ్ మీకు లేకపోయినా కానీ విద్యని ప్రపంచాన్ని ముందుకు నడిపించడం కోసం మీరు సాక్షి వాళ్ళు చేసే కృషి నేను నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందులో నేను తెలుగు మీడియంలో రాస్తున్నా కాబట్టి తెలుగు మీడియంలో మెటీరియల్స్ని సాక్షి వాళ్ళు కూడా నాకు ఈ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇస్తున్నందుకు కృతజ్ఞతలు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.